మీ పేరు? ప్రణతి. ప్రణతి గారు, ఎన్ని కిలోల బియ్యం మీకు వచ్చినాయి? మీరు ఎంతమంది? మేము 4 మెంబర్స్, కానీ మా ఇద్దరికి మా హస్బెండ్ నాకు వస్తాయి 12 kgs వస్తాయి. ఇదివరకు తీసుకున్నారా మీరు బియ్యం? తీసుకునేదాన్ని. దొడ్డు బియ్యం కాబట్టి ఎక్కువ వాడలేదు, దాన్ని అమ్ముకునే వాళ్ళము. ఇవి సన్న బియ్యము బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగుంది. ప్రస్తుతం ఇవాళ అన్నం వండుతున్నారా వీటితో? చూద్దాం మరి అన్నం ఎట్లా చెరగండి. అంటే ఇదివరకు చెరిగినప్పుడు ఆ బియ్యం ఎట్లుండేది? ఇవి కొంచెం డస్ట్ ఉండేది, ఇప్పుడు బాగానే ఉంది. ప్రస్తుతం అయితే ఇది ఫుడ్ రెడీ చేస్తున్నారు. రెడీ చేయడానికే ప్రిపేర్ అవుతాను. అన్నం ఉడికినట్టేనా అండి? ఉడికింది, అయిపోయింది. ఎట్లా ఉంది? మీరు రెగ్యులర్గా తీసుకొచ్చే బియ్యం ఎట్లా ఉంటాయి? అవి ఎంత రేటు ఉండేది? ఇప్పుడు ఈ సన్న బియ్యంతో ఎట్లా ఉపయోగం ఉంటుంది? బయట కొనుక్కునే బియ్యం 50 నుండి 60 రూపాయల దాకా ఉంటుంది. సేమ్ ఈ క్వాలిటీ కూడా సేమ్ బాగుంది. అన్నం కూడా త్వరగా అయింది. సేమ్ సన్న బియ్యం మంచిగా క్వాలిటీగా బాగుంది. ఇప్పుడు బాగానే ఉంది. కొనుక్కున్న బియ్యం ఒక్కొక్కసారి బాగుంటాయి, బాగోదు. మనం పండించుకునే బియ్యం అయితే బాగుంటాయి, కానీ షాప్ల బియ్యం కదా అని. కానీ ఇవి కూడా చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా మంచిగా అయింది. రైస్ కూడా బాగా అయింది. మినిమం 1500 దాకా సేవ్ చేసుకోవచ్చు ఒక ఫ్యామిలీకి అయితే, నెలకి 1 మంత్కి ఈజీగా. చూద్దాం ఈ టేస్ట్ ఎట్లా ఉంది. వాళ్ళు రెగ్యులర్గా వండుకునే బియ్యానికి ఇప్పుడు ఫ్రీగా సన్న బియ్యం ఇస్తున్నటువంటి దానికి గతంలోనే చెప్పాను, దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల ఎప్పుడు వండుకోలేకపోయాం, వాటిని వేరే వాటికి వాడుకోవడం లేదా అమ్ముకోవడం జరిగిందని. సన్న బియ్యం కావడంతో చాలామంది ఈ బియ్యం తీసుకువెళ్తున్నారు. సేమ్ టైంలో ఇవాళ అన్నం కూడా వండుకున్నారు. చూద్దాం వాళ్ళు టేస్ట్ ఎట్లా ఉంది, వాళ్ళు ఏమంటారో చూద్దాం. ఆ బియ్యానికి మనం కొనుక్కునే బియ్యానికి ఈ బియ్యానికి ఏం తేడా లేదండి. రైస్ బాగానే ఉంది, మంచిగా ఉడికింది. బాగుంది. సేమ్ మనం కొనుక్కున్న బియ్యం లానే ఉన్నాయి, టేస్ట్ కూడా. రెగ్యులర్గా దీన్ని అన్న అనుకుని ఇప్పుడు రేషన్ షాప్ ద్వారా ఇచ్చిన బియ్యానికి ఏం తేడా ఉందా? ఎట్లా ఉంది? తేడా ఏం లేదండి, బాగానే ఉన్నాయి. మామూలుగా ఏంటిదంటే దీనికి మామూలు కంట్రోల్ కాబట్టి తినపోయేది, ఇప్పుడు నార్మల్ పీపుల్కి మాత్రం ఉపయోగపడుతుంది ఈ స్కీమ్. అవును, దీనికి పెట్టే డబ్బులు 1500 అంటే పాలకు దేనికో అయినా యూజ్ చేసుకోవచ్చు కదా. ఇక 1500 లేని 25 కిలోలు రాదు కదా బస్తా. మినిమం ఒక చిన్న నలుగురు ఉండే ఫ్యామిలీకి ఓకే 1500 మిగిలినట్టే నెలకి. బాగుంటాయి అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి.
క్వాలిటీ పరంగానైతే డస్ట్ కానీ ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఇట్లా ఉంటాయో అని అనుకున్నాము, కానీ తీసుకొచ్చి వండి టేస్ట్ చేసిన తర్వాత ఓకే మనం కొనుక్కునే రేషన్ షాప్ బియ్యము మనం కొనుక్కునే బియ్యం లానే ఉన్నాయి కదా అని బాగున్నాయండి. థ్యాంక్ యూ సార్, సీఎం రేవంత్ రెడ్డి సార్, థ్యాంక్ యూ. కాకుంటే రేషన్ కార్డులు తొందరగా వస్తే మిగతా వాళ్ళ పేర్లు ఇప్పుడు మా హస్బెండ్ది నాదే ఉంది, మా పిల్లలే యాడ్ కాలేదు. యాడ్ అవ్వడం వల్ల ఇంకా మాకు ఇంకా 12 కిలోలు వస్తాయి. ఆ 12 ఈ 12 24 కేజెస్ తోటి మాకు నెల మొత్తం గడుస్తుంది. అట్లా మేము కనీసం 4,000 అయినా సేవింగ్స్ చేసుకోవడానికి వీలుంటుంది.